సో, వైజాగ్‌లో ఫస్ట్ రోజు మాకు హాస్పిటల్ పని మీద చిన్న పని మీద ఎళ్ళామండి. సో, ఆటోలో నుంచి కైలాసగిరి అండి. చాలా కొత్తగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఆటో ఎక్కిన తర్వాత. అలాగే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఆకలేస్తుందండి. సో, స్ట్రీట్ ఫుడ్ తిందాం అనుకున్నామండి. సో, ఎప్పుడు హోటల్‌లోనే ట్రై చేయకూడదండి. స్ట్రీట్ ఫుడ్‌లో కూడా ట్రై చేయాలండి అప్పుడప్పుడుగా. ఎందుకంటే చాలా బావుంటది. హైజీన్‌గా లేకపోయినా సరే మంచిగా వేడి వేడిగా మన కళ్ళు ఎదురుగుండా ఏస్తుంటారండి. హోటల్‌లోని ఆళ్ళు ఏమేస్తున్నారు, ఏం చేస్తున్నారో మనకు తెలీదు కదండీ. మనం లోపల కిచెన్ సెంటర్‌లోకెళ్ళి చూడలేం కదా! సో, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తే మంచిగా హ్యాపీనెస్ ఉంటదండి. ఇంట్లోనే వండుకున్నా బావుంటది. కానీ మాకు దుబాయ్‌లోనే ఇంట్లో వండుకున్న అంత టేస్ట్ ఉండదండి. ఎంత బాగున్నా సరే మన నేటివిటీ ఫుడ్, మన నేటివిటీ ఫుడ్ అండి. సో, ఇలాగైతే మేము ఫస్ట్ ఇడ్లీ అయితే ట్రై చేసామండి. దోస కూడా వేయమని చెప్పామండి. చాలా బాగా చేసాడు అతను. హైజీన్ కోసం ఎక్కువ మనం పాకులాడకూడదండి బయట ఫుడ్‌లోని. మనం ఏంటంటే ఫ్రెష్‌గా తింటున్నాం ఫుడ్ మన ఎదురుగుంట వేడి వేడిగా ఏస్తున్నాడు అని అయ్యే పాకులాడాలండి. సో, మొత్తానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టిఫిన్ చేసండి. చాలా కొత్తగా అనిపించింది. బాగా అనిపించింది. అలాగే మాకు ఇంకో ఫ్యామిలీ మా బ్రదర్ ఫ్యామిలీ మిస్ అయిపోయారండి. వాళ్ళు వేరే టూర్‌లో ఉన్నారండి. వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారండి తొందరలో. అలాగే టీ స్టాల్ దగ్గరికెళ్ళి టీ తాగాం. టీ స్టాల్ చాలా బాగుందండి. ఆడు మంచిగా బాగా డిజైన్ చేసి పెట్టుకున్నాడు. ఐవీఎం ఆఫీస్ దగ్గర కైలాసగిరి అండి. ఎదురుగుంట పెట్టాడండి. చాలా బాగుంది టీ కూడా. మీరు కూడా ట్రై చేయొచ్చండి అక్కడ. సో, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది టీ. సో, మొత్తానికైతే మేము టీ తాగి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఈరోజు అలాగా చేసామండి. మీకోసం ఈ షార్ట్ తీసామండి. సో, ఇంకా చాలా వీడియోస్ పెడతానండి. రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో, దయచేసి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయండి. స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి వీడియోని. బాయ్ అండి. ఉంటామండి. థ్యాంక్ యూ.